దుమారం రేగుతోంది. రాజస్థాన్లోని అల్వార్లో జరిగిన ఘటన కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధాన్ని తీవ్రం చేసింది. ఇదేనా మోదీ న్యూ ఇండియా అంటూ రాహుల్ ట్వీట్ చేస్తే ఓటు రాజకీయాల కోసం ఇంతకాలం సమాజాన్ని విభజించింది చాలంటూ పీయూష్ గోయల్ కౌంటర్ ఇచ్చారు. గోరక్షకుల పేరుతో కొనసాగుతున్న దాడులు, అల్వార్ ఘటన కలకలం. మూకదాడులపై హై వోల్టేజ్ పాలిటిక్స్. పార్లమెంట్లోనూ ప్రకంపనలు. రాజస్థాన్ అల్వార్లో జరిగిన ఘటన ఇప్పుడు దేశ రాజకీయాలను కుదిపేస్తోంది. ఆవులను అక్రమంగా తరలిస్తున్నాడన్న అనుమానంతో రాజస్థాన్ అల్వార్లో రక్బర్ ఖాన్ అనే స్థానికుడిని అల్లరిమోకలు చితకబాదాయి. పోలీసులు ఆసుపత్రికి తరలిస్తుండగా రక్బర్ చనిపోయాడు. అయితే ఈ ఘటనలో మరో కోణం బయటపడింది. పోలీసుల జాప్యం వల్లే రక్బర్ మృతి చెందాడని ప్రత్యక్ష సాక్షులు ఆరోపించారు. ఘటనపై సమాచారం అందగానే పోలీసులు వచ్చినప్పటికీ రక్బర్ను వెంటనే ఆసుపత్రికి తరలించలేదు. మొదట పోలీస్ స్టేషన్కు వెళ్లి ఆ తర్వాత ఆసుపత్రికి బయలుదేరారు. ఒకవైపు రక్బర్ ఖాన్ నొప్పితో అల్లాడుతున్నా పోలీసులు మధ్యలో తాపిగా టీ తాగి మరీ ఆసుపత్రికి వెళ్లారు. ఘటన జరిగిన తర్వాత దాదాపు 3 గంటలకు గాని బాధితుడిని ఆసుపత్రికి తీసుకెళ్లలేకపోయారు. ఇంత ఆలస్యం కావడంతో ఆసుపత్రిలో వైద్యులు పరీక్షించి రక్బర్ మరణించాడని ధృవీకరించారు. ఈ ఘటనపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. బాధితుడిని ఆసుపత్రికి తీసుకెళ్లడానికి 3 గంటల సమయం పట్టిందని, రక్బర్ ఖాన్ ప్రాణం పోవడానికి పోలీసుల వైఖరే కారణమని మండిపడ్డారు. 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లడానికి పోలీసులకు 3 గంటలు పట్టింది. ఇదే ప్రధాని నిర్మించబోయే బ్రూటల్ న్యూ ఇండియా. మానవత్వం స్థానంలో విద్వేషాన్నుంచి ప్రజల ప్రాణాలు పోగొట్టి మోదీ న్యూ ఇండియా నిర్మిస్తారు అని ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ ట్వీట్స్ పై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఘాటుగా బదులిచ్చారు. ఇలాంటి ఘటన జరిగినప్పుడు సంతోషంతో గంతులు వేయడం మానేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై చర్యలు తీసుకుందని ట్వీట్ చేశారు. ఎన్నికల్లో లాభపడేందుకు సమాజాన్ని విభజించడం, ఆ తర్వాత మొసలి కన్నీరు కార్చడం మానేయాలంటూ హితో పలికారు. ఇంతవరకు చేసింది చాలంటూ వ్యాఖ్యానించారు. అల్వార్ ఘటనపై కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ స్పందన మరింత దుమారం రేపింది. మోదీకి పెరుగుతున్న పాపులారిటీని తట్టుకోలేకే ఇలాంటి ఘటనలతో అపఖ్యాతి తెచ్చేందుకు కుట్ర జరుగుతోందని అర్జున్ రామ్ వ్యాఖ్యలు చేశారు. ఇదంతా బీజేపీకి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారంగా కొట్టిపారేశారు. एडवाइजरी जारी की है, हम इसको रोकेंगे. प्रधानमंत्री जी खुद बोल चुके हैं, लेकिन ये अकेली घटना नहीं है, ये हम कहना चाह रहे हैं. लेकिन बीजेपी के राज में क्यों हो रही है मॉब लिंचिंग? नो, बीजेपी के राज में नहीं. जैसे जैसे मोदी जी पॉपुलर होते जाएंगे, ऐसे ऐसे कुछ घटनाएं इस देश में आती रहेगी. जैसे बिहार का चुनाव हुआ, अवार्ड वापसी. మూకదాడులపై గత కొద్ది రోజులుగా రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయి. లోక్సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కేంద్ర మంత్రి రాజ్నాథ్ మూకదాడుల అంశంపై రాజకీయంగానే బదులిచ్చారు. 1984లో సిక్కులను ఊచకోత కోసిన కాంగ్రెస్ నుంచి మూకోన్మాదంపై ఎలా వ్యవహరించాలో తాము పాఠం నేర్చుకోవాల్సిన పని లేదన్నారు. ఈ వ్యాఖ్యలకు అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ ఇచ్చారు. ఊచకోత ఘటనలు 1989లో మాత్రమే జరగలేదని, బాబ్రీ మసీద్ కూల్చివేతతో పాటు గోద్రా ఘటనలోనూ మూకుమ్మడిగా దాడులు జరిగాయని గుర్తు చేశారు. मॉब लिंचिंग की स्वतंत्र भारत के इतिहास में सबसे बड़ी घटना यदि कभी हुई है तो 1984 में हुई है, 1984 में हुई है. और अध्यक्ष महोदया ये कहा जाए, इस देश के नेता के द्वारा यह कहा जाए यदि वृक्ष गिरता है तो धरती हिलती है. वृक्ष गिरता है तो धरती हिलती है. आज वो लोग मॉब लिंचिंग को लेकर हम लोगों को पाठ पढ़ा रहे हैं.
मॉब लिंचिंग को कैसे रोका जाए। आज भी सिख समुदाय के परिवारों की क्या हालत है वह मैं देखता हूं मुझसे जब लोग यहाँ पर मिलते हैं। और मैं यह भी उनको यकीन दिलाना चाहता हूं कि हम उन्हें पूरी तरह से जस्टिस दिला के ही दम रहेंगे। एसआईटी बनाई है, एसआईटी अपना काम कर रही है और सिख समुदाय को हम जस्टिस इंसाफ दिलाकर रहेंगे, यह भी मैं विश्वास दिलाना चाहता हूं। मैं राजनाथ सिंह साहब को बता रहा हूं कि सर आप जिस कुर्सी पर बैठे, किसी शायर ने कहा था कि तुमसे पहले भी वो जो एक शख्स यहां तक नशीन था, इसको भी अपने खुदा होने पर इतना ही यकीन था। सर लिंचिंग सिर्फ 84 में नहीं हुई, लिंचिंग 2002 में भी हुई, लिंचिंग बाबरी मस्जिद की शहादत में हुई। इस सरकार को जाना है, यहां जीत जाएंगे, मगर हिंदुस्तान के अवाम आप तमाम को लाकर यहां बिठाएगी इंशाअल्लाह। గత కొంతకాలంగా మూక దాడులు దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నాయి. గోరక్షకులమంటూ అల్లరి మూకల చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అరాచకం సృష్టిస్తున్నాయి. స్వామి అగ్నివేష్ పై దాడి కూడా ఈ కోవలోదే. ఆ తర్వాత అగ్నివేష్ పై దాడికి వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనలు కూడా జరిగాయి. వరుస ఘటనలతో కేంద్రం అప్రమత్తమైనట్టుగా తెలుస్తోంది. సుప్రీం ఆదేశాలతో అమాయకులపై మూకుమ్మడి దాడులను అడ్డుకునేందుకు శిక్షా స్మృతిలోని సంబంధిత సెక్షన్లను సవరించాలని కేంద్రం భావిస్తోంది. రాష్ట్రాలు అమలు చేసేందుకు వీలుగా ఓ మార్గదర్శక చట్టాన్ని రూపొందించే అంశాన్ని పరిశీలిస్తోంది.